గత 10 రోజులుగా మన దగ్గరికి వచ్చే పార్కిన్సన్స్ పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ఒక ప్రశ్న అనేది కాన్స్టాంట్ గా అడుగుతున్నారు. పార్కిన్సన్స్ డిసీజ్ ప్రధాన ప్రొసీజర్ చేయడం ద్వారా కంప్లీట్ గా తగ్గిపోతుందా? సో దీనికి గల కారణం ఏంటనేది చూస్తే గత 10 days లో ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు చూసి వీళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చిందనేది అర్థమవుతా ఉంది. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ప్రధానంగా మనకు 4 ఫీచర్స్ ఉంటాయి. అందులో మనిషి నిదానం అయిపోవటం, కండరాలు బిగుతు అయిపోవటం, నడుస్తుంటే తూలినట్టు ఉండటం మరియు వణుకుడు, ఈ ఫీచర్స్ ఉంటాయి. వీటిల్లో మనం ఎంఆర్జీ ఎఫ్యుఎస్ చేయటం ద్వారా వీళ్ళకున్న వణుకుడు అనేది తగ్గించడం జరుగుతుంది. మిగిలిన ఫీచర్స్ మాత్రం వాళ్ళ లైఫ్ టైం మెడికేషన్ అనేది వాడతానే ఉండాలి. ఎంఆర్జీ ఎఫ్యుఎస్ అంటే మనకి ఎంఆర్ఐ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్, అంటే ఒక హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ వేవ్ మనం ఎంఆర్ఐలో విజువలైజ్ చేసి ఒక పర్టికులర్ బ్రెయిన్ స్ట్రక్చర్కి ఇవ్వటమే మనం ఎంఆర్జీఎఫ్యుఎస్ అని అంటాం. ఏ థెరపీ అయినా పార్కిన్సన్స్ ని కంట్రోల్ చేయడానికి దానికి కంప్లీట్ క్యూర్ అనేది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో లేదు. థ్యాంక్ యూ.